శ్రీనివాస్ గారు, ఒక యుద్ధాన్ని డిఫైన్ చేయాలంటే అవును దేశానికి ఉన్నటువంటి లేదా రెండు దేశాలకు ఉన్నటువంటి సైనిక ఆయుధ సంపత్తిని చూడాలా, వాళ్ళకున్నటువంటి వ్యూహాలను చూడాలా? అమెరికా దగ్గర చాలా సైనిక సంపత్తి ఉన్నది, అలాగే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పేసి అంటారు. ఎవరైనా సరే యుఎస్ ముందర ఇరాన్ నిలబడలేదు అంటారు. దీన్ని నేను ఇంకో కోణంలో చెప్తానండి. ఇక్కడ ఇరాన్కి కోల్పోవలసింది చాలా తక్కువ ఉంది, అమెరికాకి కోల్పోవలసింది ఎక్కువగా ఉంది. మోర్ ఎగ్నెస్ట్ లెస్. ఇప్పుడు ఎక్కువ ఎవరు కోల్పోయే ప్రమాదం ఉంది? అమెరికా ఎక్కువగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉందండి. అమెరికా కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, పదాతి దళం ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే ఇప్పుడు నవ్వే డేస్ ఎవ్రీథింగ్ ఈస్ టెక్నాలజీ కాబట్టి ఆ టెక్నాలజీతో వీళ్ళు తప్పించుకునేటువంటిది స్కోప్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఇరాన్ దాడి చేసింది అంటే ఇక్కడ 10 కొడితే వీళ్ళు ఒకరిని కొట్టవలసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొండని తవ్వి ఎలకని పట్టాము అంటారండి. అవును, ఇప్పుడు చనిపోయినటువంటి ఎలకది లాసా, లేకపోతే ఆ కొండను తవ్వడానికి ఆర్థికంగాను లేదా రిసోర్స్ పరంగాను సమయపరంగాను ఆర్థిక పరంగాను నష్టపోయినటువంటి వాళ్ళు ఎక్కువ నష్టపోయారు. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే కొండను తవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళది కనిపించని నష్టం, అది కనిపించే నష్టం. దీన్నే ఏమంటామంటే మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ వ్యూహం ఏంటి అంటే వార్ ఆఫ్ ఎట్రిషన్ లేదా ఎట్రిషన్ వార్ఫేర్ అంటారు. ఇది చాలా భయంకరమైనటువంటి వార్ఫేర్ అండి. అంటే శత్రువుని ఒక్కసారిగా చంపదు. శరీరంలో క్యాన్సర్ అనేటువంటిది ఏ విధంగా అయితే నెమ్మదిగా శరీరాన్ని హరిస్తాదో విస్తరిస్తాదో, ఈ వార్ ఆఫ్ ఎట్రిషన్ లేదా ఎట్రిషన్ వార్ఫేర్ అనేటువంటిది కూడా శత్రువు యొక్క సైనిక శక్తిని, ఆర్థిక శక్తిని, అలాగే ఆయుధ నిల్వల్ని హరించి వేస్తుందండి. అంటే ఇది ఒక్క రోజులో చేసేటువంటి వార్ఫేర్ కాదు, ఇది నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ నడిచేటువంటిది. అంటే శత్రువుని శారీరకంగా అన్ని రోజులు చిన్న దేశమైనటువంటి ఇరాన్ ఎలా సస్టైన్ అవుతుంది? ఇరాన్ ఆర్థికంగా ఎలాగ దెబ్బతీస్తుంది అమెరికాని అనేటువంటి చూస్తే గనక, ఒక డ్రోన్ వచ్చి 4 నుంచి 4.5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి డ్రోన్కి 1.5 రూపాయలు విలువ చేసేటువంటి ఒక మిజైల్ని వాడుతుంది అమెరికా. అండ్ ఇందాక మీరు చెప్పినప్పుడు కూడా అన్నారు గంటకు 350 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇంత కాస్ట్లీ వారు ఫైట్ చేయడం వల్ల అమెరికా సాధిస్తున్నది ఏంటి? కేవలం ఒక రెజిమ్ చేంజ్ చేయడం కోసం, లేదా అక్కడ ఉన్నటువంటి తన యొక్క ప్రభావం చూపించుకోవడం కోసం, లేదా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ మీద తన యొక్క ప్రభావాన్ని చూపించడం కోసం. తర్వాత ఏమొస్తుందో తెలియదు కానీ అమెరికాకి ప్రస్తుతం కనుక చూస్తే గంటకి 350 కోట్ల రూపాయలు నష్టపోవడం, అమెరికాని ఎక్కువగా ఆర్థికంగా నష్టపోతుంది, మానసికంగా కుంగిపోతుంది. ఆ విధంగా కనుక చూస్తే అక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ కూడా విసిగిపోతారండి. అంటే చెవిలో జోరీగల, ఇది ఏం చేస్తుందంటే కంటిలో నలుసులా ఇరాన్ అనేటువంటిది ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఇది చిక్కదు. యాక్చువల్ వార్లో దిక్కండానే శత్రువుని విసిగిస్తూ ఆర్థికంగా నష్టం చేయడం, మానసికంగా కొంగదీయడం, ఇవన్నీ కూడా ఎట్రిషన్ వార్ఫేర్ యొక్క ముఖ్య లక్షణాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ చేసి చూపిస్తుంది. మనం ఈ 1 వీక్లో చూసిన వెంటనే ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన వెంటనే అమెరికాతో పాటు మొత్తం ప్రపంచం అంతా ఏమనుకున్నది అంటే యుద్ధం అంతమైపోతుంది అని చెప్పేసి అనుకున్నారు. అది కాలబేరానికి వస్తుంది అని. ఆల్రెడీ ఇరాన్ అనేటువంటిది డిసైడ్ అయిపోయింది, ఇది లాంగ్ టర్మ్ వార్కి వెళ్ళడానికి డిసైడ్ అయిపోయింది. ఎట్రిషన్ వార్ఫేర్ అనేటువంటిది ఈ రోజు ఫస్ట్ టైం ఇరాన్ చేయడం లేదు. ఆల్రెడీ గతంలో 1980వ సంవత్సరం నుంచి 88 వరకు ఇరాన్ ఇరాక్ల మధ్య ఈ ఎట్రిషన్ వార్ఫేర్ అనేటువంటిది దాదాపు 8 సంవత్సరాల పాటు గడిచిందండి. అలాగే వియత్నాం యుఎస్ మధ్య కనుక చూసుకున్నట్లయితే 1955 నుంచి 1975వ సంవత్సరం వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు వియత్నాం మీద అమెరికా పోరాటం చేయవలసి వచ్చింది. సుదీర్ఘంగా జరిపినటువంటి ఈ పోరాటం వలన కొన్ని వేల మంది, లక్షల మంది సైనికులు అనేటువంటి వాళ్ళని కోల్పోయి ఆయుధ సంపత్తిని కోల్పోవలసినటువంటి పరిస్థితి అమెరికాకి ఏర్పడిందండి. అలాగే ఇప్పుడు మనం చిన్న దేశమైనటువంటి ఉక్రెయిన్ రష్యాలను కనుక మనం చూద్దామండి. అది చూస్తే ఉక్రెయిన్ ఎంత చిన్న దేశం, ఎక్కువ రోజులు సస్టైన్ కాలేదు అని యుద్ధం ప్రారంభమైనటువంటి రోజుల్లో అనుకున్నారు. అది కూడా ఇక్కడ వార్ ఆఫ్ ఎట్రిషన్ కి తెరదీపింది. అది డ్రోన్స్ ప్రయోగిస్తూ రష్యాని చికాకు పెడుతూ వాళ్ళ యొక్క ఆయుధ సంపత్తిని అంతా కూడా ఖర్చు చేస్తూ ఆర్థికంగా విపరీతమైనటువంటి నష్టాన్ని కలగజేస్తుంది. దిస్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎట్రిషన్ వార్ఫేర్ ఆర్ వార్ ఆఫ్ ఎట్రిషన్ అని చెప్పేసి అంటాము. ఇది చాలా భయంకరమైనటువంటి స్ట్రాటజీ అండి. ఇదే స్ట్రాటజీని ఈ రోజు ఇరాన్ ఫాలో అవుతుందండి. రైట్, ఒకసారి సెకండ్ ఇది కూడా చూద్దాం. ప్రాక్సీ వార్ఫేర్
అవును. అంటే ఎట్లా శత్రువుతో నేరుగా తలపడకుండా మూడవ పక్షాన్ని ప్రేరేపించారు. అవునండి, ఇది కూడా చాలా తెలివైనటువంటి పని. ఇరాన్ అందు గురించే కొట్టడం చాలా కష్టంగా ఉంది. కారణం ఏంటి అంటే అది నేరుగా ఇప్పుడు వచ్చి సైనికులు వాళ్ళు నేరుగా గ్రౌండ్లో దిగారా అంటే గ్రౌండ్లో దిగలేదు. గ్రౌండ్లో తిరగకుండా ఇప్పుడు మూడో పక్షమైనటువంటి మనకి దళాలు కొన్ని ఉన్నాయండి, ప్రాక్సీ దళాలు అనేసరికి ముఖ్యంగా మనకి హౌతీస్ ఉన్నారండి వీళ్ళకి ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు హౌతీస్, హిజ్బుల్లా, హమస్తోనేమో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకి హిజ్బుల్లాతో కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. ఆ హౌతీస్ చేత హార్ముజ్ జలసంధిలో వెళ్ళేటువంటి నౌకలు ఏదైతే ఉన్నాయో ఆ నౌకల్ని టార్గెట్ చేసి మరీ అటాక్ చేస్తారు ఈ హౌతీస్ అనేటువంటి వాళ్ళు. అంటే ఏంటి, ఇక్కడ IRGC దళాలు ఏదైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద దాడి చేస్తూ మరో పక్కన ఈ లెబనాన్లో ఉన్నటువంటి ఈ హిజ్బుల్లా వర్గానికి చెందినటువంటి మిలిషియా, షియా మిలిషియా, హౌతీస్ వీళ్ళందరినీ రెచ్చగొడుతూ కొత్తగా వచ్చినటువంటిది ఏంటి అంటే ఇప్పుడు కుర్దిస్తాన్లో కుర్దులు ఎవరైతే ఉన్నారో ఈ కుర్దులను కూడా ఇందులోకి లాగడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. అమెరికా ప్రయత్నిస్తూ ఉంటే వీళ్ళు దాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారండి. అయితే ఇక్కడ ప్రాక్సీ వార్ అనేటువంటిది అటు అమెరికా ట్రై చేస్తుంది, ఇరాన్ ట్రై చేస్తుంది. ఇరాన్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క మిలీషియా భావాలు ఉన్నటువంటి ఆ సంస్థల ద్వారా ఈ ప్రాక్సీ వార్ఫేర్కి, ఇండైరెక్ట్ వార్ఫేర్కి దారితీస్తుందండి. రైట్.